Hi children, good morning all of you. In the previous class we have finished that fourth lesson. What's that? Lesson name is Geeta's Breakfast. We have finished that. Okay, now today we are going to textbook exercises. Children, all of you underline the keywords and all of you read thoroughly the lesson. Okay, read the lesson and keywords underline cheyandi. Okay na, underline chesina words write again. Okay, now textbook exercise. Shall we start? A exercise, page number 42. Circle the things each one had for breakfast. ఎవరెవరు ఏమేం బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారో we read the lesson read చేసిన తర్వాత guess the answers. Okay, ఉషా అండ్ ఉమా వాళ్ళు ఏమేమి తీసుకున్నారు ఫుడ్ బ్రేక్ఫాస్ట్గా ఏమేమి తీసుకున్నారు వాళ్ళు టోస్ట్ విత్ జామ్ bread slices toast with jam. These food item they are taken. And తాత ఏం తీసుకున్నాడు ఫుడ్ బ్రేక్ఫాస్ట్గా ఓన్లీ కాఫీ. నెక్స్ట్ అప్ప ఏం తిన్నాడు బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ. అప్ప బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఏంటంటే నాకు కూడా కావాలని లిటిల్ గర్ల్ ఆస్క్డ్ హర్ మదర్ కదా. షీ ఏట్ ఓన్లీ వన్ ఇడ్లీ విత్ షుగర్. ఇజంట్ ఇట్? ఆర్ యూ రీడ్ ద లెసన్ రీడ్ చేస్తుంటే మీకు ఆన్సర్స్ గుర్తొచ్చుంటాయి. ఓకే, నెక్స్ట్ బి ఎక్సర్సైజ్. టిక్ ద థింగ్స్ గీత ఏట్ దట్ మార్నింగ్. తను ఏమేమి తిన్నది గీత చూద్దాం. ఇడ్లీ, ఎస్ ఇడ్లీ తిన్నది కదా, సో టిక్ హియర్. టీ, నో. షుగర్, ఇడ్లీలో షుగర్ వేసుకుంది కదా, సో దిస్ వన్ ఆల్సో టిక్. జ్యూస్, నో. టోస్ట్, ఎస్ ఇట్ ఈస్ క్రంచీ అని చెప్పి తను తిన్నది కదా ఇష్టంగా. దోశ, ఓకే నెక్స్ట్ దోశ, నో. జామ్ తనంటే చాలా ఇష్టం కదా, జామ్ అంటే తనకి. నెక్స్ట్ సాంబార్, నో. మిల్క్, ఎస్ మిల్క్ తాగుతూ కాఫీ కూడా 1 డ్రాప్ అందులో వేయమంది కదా, ఎస్. నౌ సి ఎక్సర్సైజ్. ఆన్సర్ దీస్ క్వశ్చన్స్, జస్ట్ గెస్ ద ఆన్సర్స్. హౌ మెనీ పీపుల్ వర్ దేర్ ఇన్ గీతాస్ ఫ్యామిలీ? రైట్ దేర్ నేమ్స్. గీతాస్ ఫ్యామిలీలో హౌ మెనీ మెంబర్స్, హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్? గ్రాండ్ మా, ఎవరెవరు ఉన్నారు? ఫాదర్ అంటే అప్ప, మదర్ అండ్ ఉషా అండ్ ఉమా. సో హౌ మెనీ మెంబర్స్? 1 2 3 4. నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ని ఏమంటాం? తాత. అండ్ గ్రాండ్ మదర్ని పట్టి. సో హౌ మెనీ మెంబర్స్? 6 members. ఎస్ 6 members. అండ్ గీతతో యాడ్ చేసుకుంటే మనకి 7 members. ఓకే, రైట్ దేర్ నేమ్స్. వాళ్ళ నేమ్స్ ఏంటో ఇప్పుడే కదా చెప్పుకున్నాం. ఉషా అండ్ ఉమా, ఫాదర్, మదర్ అండ్ తాత, పట్టి అండ్ గీత. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. వాట్ ప్రిటెండ్ గేమ్స్ డిడ్ గీతా ప్లే? గీత తను కొన్ని గేమ్స్ ఆడుకుంది కదా, ఆ గేమ్స్ వాట్ ప్రిటెండ్ ఎలా ఊహించుకుని తను ఇమాజిన్ చేసుకుంది? ఫస్ట్ వన్, ఏ హార్స్ రైడ్ చేస్తున్నట్టుగా పిల్లో మీద తను ఆడుకుంది. నెక్స్ట్, అండ్ షీ ప్రిటెండ్ రైడింగ్ ఏ క్యామెల్ ఆల్సో. ఒక క్యామెల్ లాగా తను ఆడుకుంది పిల్లో మీదే. నెక్స్ట్
చైర్ని పుల్ చేస్తూ ట్రైన్ లాగా ఆడుకుంది. ఎస్, ఓకే. నెక్స్ట్, డిస్కస్ ఇన్ క్లాస్. డిడ్ గీత గో టు స్కూల్? హౌ డు యూ నో? గీత స్కూల్కి వెళ్తుందా? నో కదా. వై? ఎందుకని? స్టిల్ గీత ఈజ్ a little girl. That's why she didn't to school. Next, second one, Geeta called her mother Amma and her father Appa. She called her grandmother Patti. What do you call your parents and grandparents? You also, నువ్వు కూడా నీ గ్రాండ్ పేరెంట్స్ని కానీ మీ ఇంట్లో పేరెంట్స్ని ఏమని పిలుస్తుంటావు? మమ్మీయో లేకపోతే అమ్మనో ఏదో సంథింగ్ కదా. గ్రాండ్ పేరెంట్స్ని గ్రాండ్మా, గ్రాండ్పా, అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య అంటాం కదా. ఓకే. వై డిడ్ గీత ఫీల్ షీ హ్యాడ్ నాట్ హ్యాడ్ ఎనీ బ్రేక్ఫాస్ట్? డూ యూ థింక్ అమ్మ ఫర్గాట్ టు గివ్ బ్రేక్ఫాస్ట్ టు గీత? హియర్ వై డిడ్ గీత ఫీల్ షీ హ్యాడ్ నాట్ హ్యాడ్ ఎనీ బ్రేక్ఫాస్ట్? తను ఏమన్నా బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉన్నదా? ఎందుకు? నో, వాళ్ళ ఫాదర్ తింటున్నప్పుడు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కాఫీ తాగుతుంటే మిల్క్, ఉషా అండ్ ఉమా తింటున్నప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నప్పుడు టోస్ట్ అన్నీ కొంచెంగా తిన్నది. డూ యూ థింక్ అమ్మ ఫర్గాట్? నో, వాళ్ళ మదర్ ఏం ఫర్గాట్, మర్చిపోలేదు కదా. గీతకి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు ఏమైనా మర్చిపోయిందా? నో, తను కొంచెంగా వాళ్ళు తింటున్నప్పుడు వీళ్ళు తింటున్నప్పుడు తను కొంచెం తినేసింది అనమాట. నౌ ఈ ఎక్సర్సైజ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద కరెక్ట్ వర్డ్స్ ఫ్రమ్ ద బ్రాకెట్స్. అర్జున్ వాంట్స్ టు డాష్ ఎ న్యూ పెన్సిల్. అర్జున్ వాంట్స్ టు ఎ న్యూ పెన్సిల్. BUY, బై అంటే కొనడం, బాయ్ అంటే బాయ్ చెప్పడం. సో హియర్ బై, కొనడం. తను ఒక పెన్సిల్ కొనాలనుకుంటున్నాడు. సెకండ్ వన్, there are 7 days in a dash. Week spelling WEEK, week. WEAK, వీక్ అంటే నీరసంగా ఉండడాన్ని. బట్ హియర్ వీక్, వారం, స్పెల్లింగ్ ఈజ్ WEEK. థర్డ్ వన్, మై ఫాదర్ లవ్స్ టు స్విమ్ ఇన్ ద డాష్. స్విమ్ చేయడం అంటే ఇష్టం అని చెప్తున్నాము. ఎందులో స్విమ్ చేస్తాం? SEAC. బట్ హియర్ సి అంటే చూడటం. దే హ్యావ్ గాన్ బ్యాక్ టు డాష్ హౌస్. దే హ్యావ్ గాన్ బ్యాక్ టు డాష్ హౌస్. వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చేసారు, వెళ్ళారు. సో దేర్ హౌస్, వాళ్ళ హౌస్. అమ్మాయి ఈజ్ మెండింగ్ ద డాష్ ఇన్ మై షర్ట్. మెండింగ్, అమ్మాయి ఈజ్ మెండింగ్ ద డాష్ ఇన్ మై షర్ట్. తన షర్ట్ని మెండ్ చేస్తుందంటే కుట్టింది కదా. ఏంటిది? హోల్, HOLE, హోల్ అంటే అక్కడ ఏదైనా చిరిగిపోయిందో ఏదో రంధ్రం పడింది అనమాట. దట్ ఈస్ హోల్. బట్ హోల్ అంటే మొత్తం అంతా అని. నెక్స్ట్ F exercise, make as many words as you can from the letters in the word. For example, here breakfast. బ్రేక్ఫాస్ట్లో చూడండి, BREAK, break, FAST, fast, and FAR, far, FEAR, fear, TEA, tea. అలా చాలా వర్డ్స్ వస్తున్నాయి చూసారా. ఇక్కడ ఉన్న లెటర్స్నే మనం యూజ్ చేసుకుని డిఫరెంట్ వర్డ్స్ వీ కెన్ క్రియేట్. ఎస్, వీ కెన్ మేక్ సమ్ డిఫరెంట్ వర్డ్స్. ఈచ్ వర్డ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 3 letters. సో ఐ కెన్ గివ్ యూ సమ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్, pretend. Children, all of you note down
these words. Pretend I giving you some words, then ఈ వర్డ్స్ నుంచి యూ కెన్ మేక్ సమ్ మోర్ వర్డ్స్. ఓకేనా? వన్ ఈజ్ ప్రిటెండ్. బ్రేక్ఫాస్ట్ని యూజ్ చేసుకుని ఇక్కడ ఉన్న 2 వర్డ్సే కాకుండా ఇంకా రిమైనింగ్ వర్డ్స్ ఆల్సో యూ కెన్ మేక్. ఓకే, నెక్స్ట్ బ్రెడ్ and grandparents, okay, you can take some more words and you can create some more and more words. Okay, next spell right. G exercise. Say the words Y and pi aloud. Words with the long I sound are also spelled with Y or IE. అంటే I అని పలకడానికి చూడు మనకి Y వస్తుంది, IE అని వస్తుంది. Fill in the blanks with Y or IE. For example, here SKY, sky. ఐ అని పలుకుతున్నాం కదా, స్కై అంటున్నాం కదా. నెక్స్ట్ హియర్ టైడ్, బట్ ఐఈ స్పెల్లింగ్ ఈజ్ TIED, బట్ హియర్ SKY ఐ అని వచ్చింది, స్కై అని వచ్చింది, TIED టైడ్. బట్ ప్రొనౌన్సియేషన్ సేమ్ ఒకలానే ఉంది, బట్ స్పెల్లింగ్ ఈజ్ డిఫరెంట్. ఇజంట్ ఇట్? థర్డ్ వన్ MY మై, FLY fly. Here LIE lie, SHY shy. Here also చూడండి లై షై, I అని వస్తుంది. ఓకే, now H exercise. Now use the words you have made in exercise G to fill in the blanks. G exerciseలో ఉన్న సేమ్ ఈ ఎగ్జాంపుల్స్ని యూజ్ చేసుకుని మనం హియర్ వీ కెన్ ఫినిష్ ద బ్లాంక్స్. ఓకే, ఐ వుడ్ లైక్ టు డాష్ అప్ టు ద డాష్. ఐ వుడ్ లైక్ టు ఫ్లై, FLY ఫ్లై, అప్ టు ద స్కై. Second one, Geeta dash her doll's hair with a ribbon. రిబ్బన్తో డాల్స్ హెయిర్ని ఏం చేసిందంట? టైడ్, కట్టింది కదా. సో TID టైడ్. ద న్యూ గర్ల్ వాజ్ డాష్ అండ్ వుడ్ నాట్ స్పీక్. షై. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడికైనా న్యూ ప్లేసెస్కి కానీ లేకపోతే కొత్తగా మన క్లాసులకు వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్లో మాట్లాడటానికి షై ఫీల్ అవుతారు కదా, అని అనమాట. అమ్మ said Geeta, now dash down and go to sleep. Lie down. Where is dash breakfast? Where is my breakfast? Okay, now page number 44. I exercise. First of all, read the sentences in the box. We use verbs to talk about what happens regularly or in the present. మనం ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఏం జరుగుతుందో ఏంటో చెప్పడం, దాన్ని వర్బ్స్ అంటాం కదా. వాట్ హ్యాపన్స్, ఏం జరుగుతుందో అనేది. We also use verbs to talk about what has already happened in the past. Already it happens, that is called past. But now what happens, ఇప్పుడు ఏం జరుగుతుందో అన్నది present tense. Appa makes the beds. Appa makes the beds. Amma gives Geeta an idli. Uma went to school. So in these sentences, make, give, went, these are
దీస్ ఆర్ వెర్బ్స్. అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏం వర్క్ చేస్తున్నారు అనేది అక్కడ మనకు తెలుస్తుంది. అప్ప మేక్స్ ద బెడ్స్, బెడ్ చేశాడని. ఇక్కడ గివ్స్, ఇడ్లీ గీతకి ఇచ్చిందని. వెంట్, దిస్ ఈజ్ పాస్ట్ టెన్స్ ఫామ్. ఉమా వెంట్ టు స్కూల్, స్కూల్కి వెళ్ళిపోయింది. గోకి పాస్ట్ టెన్స్ ఫామ్ వెంట్. సో హియర్ టిక్ ద కరెక్ట్ వర్బ్స్ విత్ ఇన్ ద బ్రాకెట్స్. సో ఈ బ్రాకెట్స్లో మనకి కొన్ని వర్బ్స్ ఉన్నాయి. ఆ వర్బ్స్ విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అండర్లైన్ ఆర్ టిక్. డక్స్ డాష్ ఇన్ వాటర్, స్విమ్, ఫ్లై, వాక్. ఎస్, స్విమ్ కదా. ద చిల్డ్రన్ డాష్ దేర్ హ్యాండ్స్ టు చీర్ ద ఫుట్బాల్ టీమ్. ఫుట్బాల్ టీం వాళ్ళు చీర్ చేస్తూ వాళ్ళు చిల్డ్రన్ ఏం చేస్తుంటారు, క్లాప్స్ కొడుతూ ఉంటారు కదా. సో క్లాప్డ్. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ద ఎలిఫెంట్ రోడ్, మ్యూడ్, ట్రంపెటెడ్ ఇన్ ద జంగిల్. జంగిల్లో ఎలిఫెంట్ ఏం చేస్తుంది, ట్రంపెటెడ్. ఎలిఫెంట్ అరిచే అరుపుల్ని ట్రంపెటెడ్ అంటాం. మిస్టర్ షా వర్క్స్, ప్లే, లాఫ్స్ ఇన్ అన్ ఆఫీస్. ఆయన ఆఫీస్లో వర్క్ చేస్తుంటాడు. ప్లే చేస్తుంటాడా, నో. లాఫ్, నవ్వుతూ ఉంటాడా, నో కదా. వర్క్స్ ఓన్లీ. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మై మదర్ డాష్ ద న్యూస్ పేపర్ ఇన్ ద మార్నింగ్. న్యూస్ పేపర్ని ఏం చేస్తుంది, రీడ్ చేస్తారు కదా. సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ carefully correct the answers. Bye.